ఒక్కో తరంలో ఒక్కో సినిమా ఉంటుంది. ఒక్కో యాక్టర్ కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది. కమర్షియల్ సినిమాలే అయినా కాసులు కురిపించడంతో పాటు పాపులర్ కల్చర్ పైన ప్రభావం చూపెడతాయి. పేరు దగ్గరనుంచి పాటలు, దుస్తుల దాకా అనేక విషయాల్లో ఆ తరాన్ని, ఆ తరువాతి సినిమాలను ప్రభావితం చేస్తాయి. అనేక తరాలపాటు గుర్తుండిపోతాయి. అక్కినేని నటించిన దసరా బుల్లోడికి అలాంటి ప్రత్యేకతే ఉంది. ఇప్పటికి సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1971 జనవరి 13న రిలీజైన దసరా బుల్లోడు అప్పట్లో ఓ సంచలనం. ఇప్పటికీ ఓ తరానికి తీపి జ్ఞాపకం. అది 1970ల నాటి మాట. తెలుగు తెరపై అప్పుడప్పుడే కలర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కంటే ఖర్చు ఎక్కువయ్యే కలర్ సినిమాలంటే పరిశ్రమలోనూ ప్రేక్షకులలోనూ మోజు పెరుగుతున్న కాలం. అలా కలర్ సినిమాల శకం ప్రారంభంలో వచ్చిన చిత్రం ఏఎన్నార్ దసరా బుల్లోడు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా కలర్లో తీసిన సినిమా అది. ఆ సినిమాకు ముందు అక్కినేని ప్రస్థానం వేరు. దసరా బుల్లోడు తరువాత ఆ ప్రభావంతో ఆయన తన పంధా మార్చి చేసిన ప్రయాణం వేరు. అది దసరా బుల్లోడు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని, ఆయనకు జంటగా నటించిన హీరోయిన్ వాణిశ్రీ. నిజానికి ఈ చిత్రంలో వాణిశ్రీ కన్నా ముందు హీరోయిన్గా దర్శక నిర్మాతలు ఎంచుకున్నది తరువాతి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలితను. అయితే అదే సమయంలో నిర్మాత ఎంఎస్ రెడ్డి నిర్మిస్తున్న ఎన్టీఆర్ శ్రీకృష్ణ విజయములో ఎంజీఆర్ హీరోగా చేస్తున్న చిత్రంలో జయలలిత నటిస్తున్నారు. ఏమైందో ఏమో దసరా బుల్లోడు షూటింగ్ వారంలో ఉందనగా జయలలితకు కుదరదంటూ ఆమె తల్లి లెటర్ పంపారు. దిక్కుతోచని వీబీ అప్పటికే పేరు తెచ్చుకున్న వాణిశ్రీని అప్పటికప్పుడు హీరోయిన్గా అనుకున్నారు. ఎంత డబ్బైనా పర్వాలేదని ఆమె డేట్లు అడ్జస్ట్ చేయించుకున్నారు. ఆ సినిమాకు ఏఎన్నార్ పారితోషికం 25,000 అర్జెంటుగా వాణిశ్రీ డేట్ల కోసం ఆమె బంధువుకు అడగకుండానే ఇచ్చింది 50,000. ఆ సంగతి వీబీనే స్వయంగా వెల్లడించారు. అలా దసరా బుల్లోడు జోడీ అయ్యారు వాణిశ్రీ. అక్కడినుంచి వాణిశ్రీ హవా మొదలైంది. దసరా బుల్లోడు హిట్తో వాణిశ్రీకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ప్రేమ్ నగర్ లాంటి కెరీర్ బెస్ట్లు రావడానికి ఈ సినిమా పునాది వేసింది. అక్కినేని, వాణిశ్రీలది హిట్ పేర్ అనే ధోరణి పాకింది. వారిద్దరితో 20+ సినిమాలొచ్చాయి. నృత్యదర్శకుడు హీరాలాల్ సారథ్యంలో పచ్చగడ్డి కోసేటి పాట చిత్రీకరణతోనే పచ్చని చేలలో తొలిరోజు షూటింగ్ ఆరంభమైంది. ప్రముఖ నటీనటులందరూ పాల్గొనగా రోజుకు 200 మంది యూనిట్తో ఓ తిరణాలలాగా 12 రోజులు ఈ కలర్ చిత్రం షూటింగ్ చేశారు. తీరా అంతా అయ్యాక మొదటి రోజు మినహా మిగతాదేదీ కెమెరాలో చిత్రీకరణ జరగలేదని తెలిసింది. తరువాత మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆ రోజుల్లో కొత్తగా ఆరంభమైన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కేఎల్ఎన్ ప్రసాద్ లక్ష్మీ ఫిలిమ్స్ అండగా నిలిచింది. ఇలా ఎన్నో అవరోధాలు దాటి దసరా బుల్లోడు రిలీజ్ అయి జనాదరణ పొందాడు. పంచెకట్టులో పసందైన పాటలు, స్టెప్పులతో అక్కినేని అలరించారు. తొలి ప్రయత్నంతోనే డైరెక్టర్గా వీబీ హిట్ అయ్యారు. వరుసగా తెలుగు, తమిళ, హిందీల్లో చిత్రాలను రూపొందించారు. అన్నావదినల సొంత బిడ్డలా తిరిగే ఓ పల్లెటూరి దసరా బుల్లోడి అక్కినేనిని పట్నంలో చదువుకున్న తన కూతురికి చంద్రకళకిచ్చి ఆస్తి కాజేయాలని అనుకుంటాడు ఓ దుష్టుడు నాగభూషణం. కాని ఊళ్ళోనే మరో అమ్మాయిని, వాణిశ్రీని ప్రేమిస్తాడు హీరో. ఈ ముగ్గురి ప్రేమకథలో జరిగే ట్విస్టులు, ఒకరికోసం మరొకరు చేసే త్యాగాలు, విధి ఆడే వింత నాటకాలు ఈ చిత్రకథ. ఎస్వీఆర్, సూర్యకాంతం, గుమ్మడి, అంజలీదేవి, పద్మనాభం ఇలా భారీ తారాగణం ఉన్న సినిమా ఇది. కలర్ సినిమాల్లో తెరపై రంగుల్లో అందంగా కనిపించడం కోసం ఆ రోజుల్లో నటీనటులు కాస్తంత మందంగానే మేకప్ దట్టించేవారు. పెదాలు, నోరు ఎర్రగా కనిపించడం కోసం రంగు గట్టిగానే వేసుకునేవారు. దసరా బుల్లోడు చిత్రాన్ని ఇవాళ బుల్లితెరపై చూస్తున్నా ఆ సంగతి అర్థమవుతుంటుంది. కథలోని డ్రామా, శృంగారం పాలు, హుషారైన పాటలు, మనసును కదిలించే సన్నివేశాలు కలిసి ఆ రోజుల్లో ఈ చిత్రం జనాన్ని ఓ ఊపు ఊపేసింది. సినిమా మొదట్లోనే దసరా సందర్భంగా హీరోతో పులివేషం డాన్స్, నెమలి డాన్స్, కోలాటాలలాంటివి చేయడం గ్రామీణ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అలాగే 50 ఏళ్ల క్రితం దసరా బుల్లోడు పాటలు ఓ సంచలనం. రేడియోలో ఆ పాటలు మోగని రోజు లేదు, వినపడని ఇల్లు లేదు.
కెవి మహదేవన్ సంగీతం ఒక ఎత్తైతే ఆత్రేయ సాహిత్యం మరో కొత్త ఎత్తు. ఎట్టాగూ ఉన్నాడి ఓలమ్మి, అలాగే సంతోష, విషాద సందర్భాలు రెంటిట్లో వచ్చే చేతిలో చెయ్యేసి చెప్పు బావా, నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, ఇలా పాటలు సూపర్ హిట్. అన్నిటికన్నా ముఖ్యంగా పచ్చగడ్డి కోసేటి పడుచుకిల్లో ఇలాంటి పాపులర్ సినీ గీత సాహిత్యానికి ఈ సినిమాతోనే తెలుగు నేల స్వాగతం పలికింది. తెలుగు సినిమాకు ఆ రకంగా అది ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి సినీ గీతం పూర్తి కమర్షియల్ దిశలోకి మలుపు తిరిగింది. బూతును కూడా పాటలో అందంగా చెప్పారంటూ సినీగీత రచయిత ఆత్రేయను బూత్రేయ అనడం మొదలెట్టారు. గిట్టని జనం ఎవరేమన్నా అప్పటినుంచి మారిన కాలం, మారిపోయిన సామాన్యుల అభిరుచికి తగ్గట్టుగా ఆ సుడిగుండంలోనే ఇప్పటిదాకా మన సినీ గీతాలు సుడులు తిరుగుతూ ఉండడం గమనార్హం. లేట్ రన్లో కూడా దసరా బుల్లోడు మరో 3 కేంద్రాలలో తుని, ప్రొద్దుటూరు, కరీంనగర్లో 100 రోజులు ఆడడం విశేషం. అప్పట్లో వసూళ్లలో దసరా బుల్లోడిది ఓ ఇండస్ట్రీ రికార్డ్. రిలీజైన తొలి 4 వారాలకే ఆ చిత్రం రూ. 25 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించడం తెలుగు సినీ పరిశ్రమలో అంతకు మునుపెన్నలు కనివిని ఎరుగని విషయం. దసరా బుల్లోడు తర్వాత వచ్చిన అక్కినేని ప్రేమనగర్ 2012లో ఇంకా ఎక్కువ వసూళ్లు తెచ్చుకుని తొలి 50 రోజులకు రూ. 33 లక్షల గ్రాస్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. దసరా బుల్లోడు మూలకథ ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులతో తర్వాత తమిళంలో శ్రీధర్ దర్శకత్వంలో ఎంజీఆర్ హీరోగా ఉరిమై కురల్ 2014లో వచ్చింది, హిట్ అయింది. ఇక వీబీనే స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జీతేంద్ర, రేఖ, షబానా అజ్మీలతో రాస్తే ప్యార్కే 2022లో హిందీలో రీమేక్ చేశారు. ఇవాల్టి ప్రముఖ నటుడు జగపతుబాబు తండ్రి, ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతోనే దర్శకుడయ్యారు. అసలీ కథ తయారు చేసిందే ఆయనే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి బీఎస్సీ చదువుకున్న ఆయన కృష్ణా జిల్లాలో తాను పుట్టి పెరిగిన పల్లెటూరు, మనుషుల మనస్తత్వాలు, ఇంట్లోని వ్యక్తులు, కళ్లారా చూసిన వాస్తవ సంఘటనల ఆధారంగా స్వయంగా ఈ కథ సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సింది మాత్రం మొదట ఆయన కాదు, జగపతి సంస్థకు పర్మనెంట్ దర్శకుడైన విక్టరీ మధుసూదనరావు. తీరా ఆయన బిజీ అన్నారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారు. ఆదుర్తికి అవ్వలేదు. ఇంతలో వీబీ రాజేంద్ర ప్రసాద్ అక్కా చెల్లెళ్ల చిత్రాన్ని నిర్మించారు. కానీ ఆ తర్వాత ఆ దర్శకులంతా బిజీనే. ఇంతలో అక్కినేని సినిమా ఒకటి అనుకోకుండా క్యాన్సిల్ అయింది. ఆ కాల్షీట్లు ఖాళీ అయి అర్జెంటుగా సినిమా నిర్మించాల్సి వచ్చింది. దసరా బుల్లోడు స్క్రిప్ట్ సిద్ధం చేసి అక్కినేనికి వినిపించిన వీబీ చివరకు అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ రంగస్థల నటుడు, నిర్మాతగా అనుభవజ్ఞుడైన వీబీ రాజేంద్ర ప్రసాద్ని డైరెక్ట్ చేయాల్సిందని ప్రోత్సహించారు ఏఎన్నార్. తామంతా వెన్నంటి ఉంటామన్నారు. కాదూ కూడదంటే ఇక నీ సినిమాల్లో నటించను అని బెదిరించారు కూడా. దాంతో రాజేంద్ర ప్రసాద్ సాహసించి దర్శకుడు కాక తప్పలేదు. కమర్షియల్గా దసరా బుల్లోడు పెద్ద హిట్. ఆ రోజుల్లో ఈ సినిమా 35 ప్రింట్లతో రిలీజ్ అయింది. 29 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 22 సెంటర్లలో హాలు షిఫ్ట్ అయిన కర్నూలుతో తరిపి శతదినోత్సవం చేసుకుంది. చిత్ర యూనిట్ తరలిరాగా ట్రాక్టర్లో అక్కినేనిని ఊరేగిస్తూ నీలామహల్ థియేటర్లో ఏప్రిల్ 24, 2011న 100 రోజుల వేడుక ఘనంగా జరిపారు. ఆ మరునాడే హైదరాబాద్ శాంతి థియేటర్లోనూ శతదినోత్సవం చేశారు. దసరా బుల్లోడు రిలీజైన 15 వారాలకు అక్కినేనిదే సుపుత్రుడు వచ్చింది. ఆ కొత్త సినిమా రిలీజ్ కోసం అనేక కేంద్రాలలో పాత దసరా బుల్లోడిని పక్కకు తప్పించారు. అయినా 4 కేంద్రాలలో విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, షిఫ్ట్ అయిన గుంటూరులో 16వ వారం నుంచి కూడా దసరా బుల్లోడి హవా కొనసాగింది. వాటిలో 200 రోజులు ఆడింది. తిరుపతిలో కొద్ది గ్యాప్ తర్వాత 213వ రోజు నుంచి మరో 6 వారాలు సినిమా ఆడింది. ఇక హైదరాబాదులో షిఫ్టింగులు, గ్యాపులతో దసరా బుల్లోడు ఏకంగా 365 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. అలా అక్కినేని సినీ కెరియర్లో 50 వారాలు ఆడిన స్వర్ణోత్సవ చిత్రంగా చరిత్రకెక్కింది. తర్వాత మరో దశాబ్దికి ప్రేమాభిషేకం 2021లో అక్కినేని మరో గోల్డెన్ జూబిలీ హిట్ సాధించారు. దసరా బుల్లోడు తెలుగులో అంత పేరు, వసూళ్లు సాధించిన అతి మంచితనం వల్ల దర్శక నిర్వాట రాజేంద్ర ప్రసాద్కు లాభాలు మిగలలేదు. సాక్షాత్తు ఆయనే ఆ తర్వాతి కాలంలో ఆ సంగతి వెల్లడించారు. దసరా బుల్లోడిలో ప్రధాన భాగం అమలాపురంలో, విజయవాడ చుట్టుపక్కల భట్ల పెనుమర్లు తదితర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం షూటింగ్లో వాడిన ఎర్రటి బీచ్ బగ్గీ అనే ఫారిన్ కారు అప్పట్లో టాక్ ఆఫ్ ద
టౌన్. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తనకు విజయమందించిన దసరా బుల్లోడు అన్న ఆ చిన్న కారన్న జగపతి పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్కు పంచప్రాణాలు. అదే కారును నాగార్జున హీరోగా తీసిన కెప్టెన్ నాగార్జునలో కూడా వాడారు. అయితే 1990లలో ఒకానొక దశలో జీవితంలో అన్నీ కోల్పోయి ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు విబి. ఆ పరిస్థితుల్లో ఆ కారును అమ్మేయాల్సి వచ్చింది. అపురూప జ్ఞాపకమైన ఆ కారును అలా అమ్మేయాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధపడ్డారు. విశేషమేమిటంటే విబి రాజేంద్ర ప్రసాద్ తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షరరూపమిస్తూ ఆ పుస్తకానికి కూడా దసరా బుల్లోడు అనే టైటిలే పెట్టారు. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.